ఇది నడుస్తుందని చెప్పినా కదా టైం బాగా చెప్పి కరీంనగర్ టౌన్ లో జరిగే మత్స్యకారుల బహిరంగ సభను, కరీంనగర్ లో జరిగే మత్స్యకారుల రాష్ట్ర బహిరంగ సభను ఓన్లీ ఇట్లానండి. పొద్దుగాలి మత్స్యకారుల ఐక్యత, పొద్దుగాలి మత్స్యకారుల ఐక్యత. నవంబర్ 25 మత్స్యకారుల బహిరంగ సభను కార్యక్రమాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మత్స్యకార్మిక రాష్ట్ర ఫెడరేషన్ మత్స్యశాఖ ఉమ్మడి రాష్ట్రానికి చైర్మన్ ఉన్నటువంటి చీఫ్, అదేవిధంగా మత్స్యకారుల నాయకులు తీద్దాం నేను తీస్తాను. ఫస్ట్ మా విజువల్స్ అయిపోయి మీకు ఫోటో తీసిస్తాను. ఏమన్నా నినాదాలు చేస్తారా? వృద్ధిలాలి మత్స్యకారుల ఐక్యత, వృద్ధిలాలి మత్స్యకారుల ఐక్యత. నవంబర్ 25వ తారీఖు నాడు కరీంనగర్లో జరిగే మత్స్యకారుల బహిరంగ సభను. నా పేరు లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నవంబర్ 25, 26, 27 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి మత్స్యకారుల మహాసభలు 4వ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ పట్టణంలో జరపబోతున్నాం. ఈ మహాసభలకు మొదటి రోజు వేలాది మంది మత్స్యకారులతో గీతాభవన్ చౌరస్తా నుంచి ప్రదర్శన జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏదైతే రెవెన్యూ గార్డెన్స్ ఉందో అందులో బహిరంగ సభ జరపబోతున్నాం. ప్రధానంగా ఈ మహాసభలో 3 రోజుల పాటు అనేక విషయాలు, తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరిపి అనేక తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రతినిధులు, 33 జిల్లాల నుంచి 500 మంది ప్రతినిధులు 3 రోజుల పాటు ఇక్కడ చర్చల్లో భాగస్వామ్యం అవుతారు. మొదటి రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లీడర్సు, మన కేరళ నుంచి ఆల్ ఇండియా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ వివిఎస్ స్టాన్లీ గారు, అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యశాఖ మంత్రులు, అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు అందరినీ కూడా ఇన్వైట్ చేశాం. మొత్తం మత్స్య కార్మికులలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరినీ ఏకతాటిగా ఐక్యం చేసి మత్స్యకారుల సమస్యల మీద వచ్చే బడ్జెట్లో మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, మత్స్యకారులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 1,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదాయం వస్తుంది. కానీ కష్టోడిచి చెమటోడిచి చేపలు పట్టుకొచ్చి దినదిన గండం ప్రాణాయుసులాగా మత్స్యకారులు ఏ రోజుకు ఆ రోజు ప్రాణం లెక్క చేయకుండా చేపల వేట చేసి తీసుకొస్తే ప్రభుత్వాలకు ఆదాయం లోపలేసుకుంటున్నారు తప్ప మత్స్యకారుడు చనిపోతే వాళ్ళకు జీవిత భద్రత కల్పించే దాంట్లో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ పక్కనే నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని ఒక రౌడీ గూండా హత్య చేస్తే వానికి 1 కోటి రూపాయలు ఇచ్చిర్రు. సంగారెడ్డి దగ్గర కంపెనీలో కార్మికులు చనిపోతే 1 కోటి రూపాయలు ఇచ్చిర్రు. మత్స్యకారుడు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఎంత అన్యాయం! ఈ దేశానికి కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి పెడుతున్న మత్స్య పరిశ్రమ, మత్స్యకారుల శ్రమకు, వాళ్ళ ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది. ఈ గవర్నమెంట్లను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మత్స్యకారుడు చచ్చిపోతే 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో ఇవ్వాలని ఈ మహాసభల సందర్భంగా తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద, పాలకవర్గం మీద ఒత్తిడి తెచ్చేటువంటి భవిష్యత్ పోరాట కార్యక్రమాలను కూడా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నాం. నవంబర్ 25, 26, 27 3 రోజులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు మన రాష్ట్ర మత్స్యకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నాను. నా పేరు మర్రి శశికళ. ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన మత్స్యకార సంఘం
సభ నిర్వహించబోతుంది. రాష్ట్ర 4వ సభ మన కరీంనగర్లో రాష్ట్ర 4వ సభ నిర్వహించబోతున్నాం. దీనికి మన మత్స్యకారులందరూ వేలాదిగా తరలి వచ్చి మన సభను విజయవంతం చేయాలదిగా కోరుతున్నాము. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా మన మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, దానికి పరిష్కారం, మన డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేసేదే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మన మత్స్యకారులందరూ తప్పనిసరిగా ఈ సభకు వేలాది మందిగా తరలివచ్చి మన సమస్యలన్నీ ప్రభుత్వ దృష్టికి చేరే విధంగా మన సమస్యలను, డిమాండ్లను మనం వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి సదవకాశాన్ని మన మత్స్యకారులందరూ వినియోగించుకొని తప్పనిసరిగా మనమందరం మన మత్స్యకారులందరికీ తెలియని వారికి కూడా తెలియజేసి మన సభకు అందరూ హాజరు కావాలని కోరుచున్నాము.